హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మటన్ కర్రీలోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, 1 టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా, కారం, సాల్ట్. ఇప్పుడు మనం తయారు చేసుకునే ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ మనం 1/2 కేజీ మటన్ తీసుకుంటున్నాం కాబట్టి 1/2 కేజీ మటన్ని మనం ఒక గిన్నెలో తీసుకొని దాన్ని శుభ్రంగా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనం స్టవ్ పై కుక్కర్ పెట్టి త్రీ to 4 స్పూన్స్ ఆయిల్ పోసి అందులో మనం తరుముకున్న పచ్చిమిర్చి వేయాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా వేయాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ త్వరగా వేగడానికి మనం అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేది మనకు త్వరగా వేగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయిన తర్వాత మనం అందులో పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుంటే కర్రీ అనేది కొద్దిగా టేస్ట్ వస్తుంది, తర్వాత కలర్ కూడా వస్తుంది. కాబట్టి పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం అందులో తురుముకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలపాలి. కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, మటన్ అన్నీ కలిసేటట్టు మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది తీసుకొని మనం అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నట్లయితే మనకి మటన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం కలపాలి. కలిపి మనం సిమ్లో పెట్టి బాగా అందులో ఇంకనివ్వాలి. కలుపుకున్న తర్వాత ఆ మటన్ని మనం ఆనియన్స్లో బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం అందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఆయిల్లో వేగింది, తర్వాత బాగా ఉడికింది. సరిగ్గా వేగనివ్వకపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. ఎప్పుడైనా సరే ఆనియన్స్లో బాగా వేగేటట్టు మనం చూసుకోవాలి. మనం ఒకసారి మూత పెట్టి కొద్దిగా సేపు అలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి మటన్ని. మూత తీసి చూసి ఉడికిందో లేదో మనం ఒకసారి చెక్ చేసి అందులో కొద్దిగా ఫస్ట్ మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం, తర్వాత మనకి కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని అందులో కొద్దిగా కారం, గరం మసాలా వేసుకొని
బాగా కలిపి కొంతసేపు మగ్గనివ్వాలి. ఆ కారంలో మటన్ అనేది మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెంటనే వాటర్ వేసేస్తే ఏంటంటే ఆ కారంలో మటన్ అనేది ఇంకదు, వాటర్కి వాటర్ గ్రేవీ సపరేట్ అయిపోద్ది. మనం ఆ కారంలో కొంతసేపు మటన్ అనేది ఉడకనిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏదైనా సరే మనం చేసుకునే ప్రాసెస్ బట్టి టేస్ట్ అనేది మారుతుంది. మటన్లో అలా కొంతసేపు కారంలో ఇంకేటట్టు మనం ఉంచుకోవాలి. తర్వాత మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీకి తగినంత వాటర్ మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేటట్టు ఉంచిన తర్వాత మనం ఆఫ్ చేసి మూత తీసి చూస్తే మనకి టేస్టీ అయిన మటన్ కర్రీ ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.